హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో బెల్లం పరవన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఒక్కొక్కసారి బెల్లం పరవన్నం చేసేటప్పుడు పాలనేవి విరిగిపోతూ ఉంటాయి కదా, అలా విరగకుండా చక్కగా బెల్లం పరవన్నం అనేది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా దీనిని ఎలా చేసుకోవాలో, దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం పదండి. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఇలా ఒక గిన్నెని తీసుకున్నాను. ఇలా గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. రేషన్ బియ్యం అయితే మనకి బెల్లం పరవన్నం అనేది చాలా బాగుంటుంది, టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా సరే. కాబట్టి నేను రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను. మీ దగ్గర కనుక రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇందులో వాటర్ని పోసుకొని మనకి వాటర్ అనేవి తెల్లగా వచ్చే వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. ఇలా 2 కప్పుల నీళ్ళను పోసుకొని దీనినైతే మనం పావుగంట లేదా అరగంట సేపు అయినా సరే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది నాని త్వరగా ఉడుకుతుంది. అలానే పరవన్నం చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి ఇలా ఒక పావుగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. మీకు టైం ఉంటే అరగంట కూడా పెట్టుకోవచ్చు. తర్వాత దీంట్లో ఏ కప్తో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ మనం 1 కప్ రైస్కి 4 కప్పుల వరకు పాలు నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇలా 2 కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టుకొని దీనిపైన పొంగు వచ్చే వరకు కూడా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేయడం కోసం ఇలా పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1.5 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా చక్కగా కరిగించుకోవాలి. మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకోవడం వల్ల మనకి పరవన్నంలో వేసినప్పుడు పాలు అనేవి విరగకుండా ఉంటాయి. డైరెక్ట్గా బెల్లం వేస్తే ఒక్కొక్కసారి పరవన్నం అనేది విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి పాలు విరగకుండా ఇలా పక్కన పాకం పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ రైస్ అనేది ఉడుకుతుంది కదా, ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఈ పాలు అనేవి దగ్గర పడే వరకు కూడా మూత పెట్టకుండా అలా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టామంటే అడుగంటేస్తుంది. కాబట్టి పరవన్నం అనేది ఇలా దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కొద్దిగా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం దీనిని మూత పెట్టుకోవాలి. ఒక సైడ్గా చిన్న గ్యాప్ ఇచ్చి మూతను పెట్టుకుంటే మనకి పాలు అనేవి పొంగకుండా రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి రైస్ అనేది ఉడికిందో లేదో. చూడండి, ఇక్కడ రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది కదా, ఇంకా మెత్తగా ఉడకాలి మనకిది. పాలన్నీ మొత్తం కూడా రైస్కి పట్టేసుకొని మనకి రైస్ అనేది మొత్తం ఉడికే వరకు కూడా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి వంతుకి 4 వంతులు నీళ్ళు పోసుకున్నాం కాబట్టి మనకి రైస్ అనేది మెత్తగా ఉడికి పరవన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే మరొక అరకప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన కొలత అయితే 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ అవ్వకుండా. తర్వాత దానిని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనకి స్వీట్లో ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. తర్వాత అలానే 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని, కొన్ని కిస్మిస్ని, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మనకి మంచి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం వీటిని తీసుకెళ్ళి ముందుగా ఉడికించి పెట్టుకున్న పరవన్నంలో యాడ్ చేసుకోవాలి.
ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దీనినైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి బెల్లం పరవన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడా కూడా పాలనేవి విరగలేదు. అలానే రైస్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికింది. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో వాటర్ని పాలని పోసారంటే ఇలా పర్ఫెక్ట్గా రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, దీని టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సరే చాలా బాగుంటుంది. మనకి ఎలాగో వరలక్ష్మీదేవి వ్రతం రాబోతుంది కదా, ఆ రోజు దీనిని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్